రాఘవేంద్ర స్వామి ఆలయం నెలవై ఉన్న ప్రాంతం మంత్రాలయం. ఇక్కడ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వై బాలనాగిరెడ్డి. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బాలనాగిరెడ్డి హవానే కొనసాగుతోంది. 2009లో టీడీపీ తరపున, 2014లో, అదేవిధంగా 2019లో వైసీపీ తరపున ఆయన గెలిచారు. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో 60% బోయ కమ్యూనిటీకి చెందిన వారే ఉన్నారు. ఈ సామాజిక వర్గం నుంచి బలమైన నేత మాత్రం మంత్రాలయంలో లేకుండా పోయారు. దీంతో జనాభాలో డామినెంట్గా ఉన్న పొలిటికల్ పవర్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంటుంది. వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి బరిలో దిగుతుండగా పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి 19 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 27వ తారీఖుని చేసిన 19 సర్వేలో మంత్రాలయం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి పరిశీలిద్దాం. 19 సర్వే ప్రకారం మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 48% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 44% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19 సర్వేలో వెల్లడైంది. పొత్తుల ఖరారు, అభ్యర్థుల ప్రకటన తర్వాత కీలకమైనటువంటి మంత్రాలయం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 48% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 42% ఓట్లు దక్కుతాయని అంచనా వస్తోంది. ఇక ఇతరులకు 10% ఓట్లు వస్తాయని 19 సర్వేలో వెల్లడైంది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా, ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. మంత్రాలయం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డికి 48% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే తాజా సర్వేలోనూ అదే నెంబర్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అటు టీడీపీ అభ్యర్థిగా నాడు ప్రొజెక్ట్ అయిన తిక్కారెడ్డికి 44% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తేలగా, తాజాగా తెలుగుదేశం పార్టీ టిక్కెట్ దక్కించుకున్న రాఘవేంద్ర రెడ్డికి 42% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు 19 సర్వేలో తెలుస్తోంది. అటువైపు ఇతరులకు గత సర్వేలో 8%, తాజా సర్వేలో 10% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇతరుల ఓట్లు పోలింగ్ తేదీ నాటికి కీలకం కాబోతున్నాయి. 2 సర్వేల్లో మంత్రాలయం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి పాజిటివ్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కేడర్ మధ్య విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గెలుపు ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ, అదేవిధంగా ఆ పార్టీ అభ్యర్థి. బాలనాగిరెడ్డి గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. మంత్రాలయంలో పట్టు క్రమేపీ పెంచుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా 50% పైగా ఉన్న బోయ కమ్యూనిటీ ఓట్లపై టీడీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. బాలనాగిరెడ్డిపై ఉన్న సహజ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీలో అభ్యర్థి మార్పు ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.